హలో ఫ్రెండ్స్, హాయ్. నా దగ్గర ఏఎన్టీ ఎస్పోర్ట్స్ అండ్ ఎయిర్ బోర్డ్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒకటి వర్క్ చేస్తలేదు అండ్ ఒకటి వర్క్ చేస్తుంది. చూపిస్తాను చూడండి. ఇది నాట్ వర్కింగ్. దిస్ ఇస్ ద వర్క్. ఇది వర్క్ చేస్తుంది. దాంట్లో పెట్టేది చూడండి, ఇక్కడ వన్ సైడ్ లైట్ రావట్లేదు, వన్ సైడ్ ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ కూడా రెడ్ కలర్ వచ్చింది కదా, ఈ రెడ్ కలర్ వచ్చేసి మీకు లైట్ అది ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది, బట్ దీనికి మాత్రం చూపించలేదు. ఇది చూడండి ఒకసారి, ఇలా అంటే బ్లింక్ అయిపోతుంది. ఇలా రెడ్ లైట్ వచ్చి ఇట్లా బ్లింక్ అయిపోతుంది, కానీ ఛార్జింగ్ మాత్రం అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఇయర్ బడ్లో ఉన్న బ్యాటరీ, దీంట్లో ఉన్న బ్యాటరీ పోయిందనమాట. సో డెడ్ అయిపోయింది బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీని ఎలా మార్చాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం ఒకసారి. నేను అమెజాన్ నుంచి ఎయిర్ ఫోన్స్ది బ్యాటరీస్ బుక్ చేసినాను. సో ఆ బ్యాటరీస్ ఇవే, చూపిస్తాను మీకు బ్యాటరీస్ కూడా. అండ్ దిస్ వన్ చూడండి, రెండు వచ్చినాయి, ఒకటి ఇది ఒకటి ఇది, అండ్ లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఈ బ్యాటరీని, సో మన బాక్స్లో వచ్చేసి 2 బ్యాటరీస్ వచ్చినాయి అండ్ 55 mAh బ్యాటరీస్ ఇవి రెండు. నెక్స్ట్ వచ్చేసి ఒక వారంటీ కార్డ్ వచ్చింది, బట్ దిస్ ఇస్ ద వారంటీ కార్డ్, లిమిటెడ్ వారంటీ కార్డ్ అని ఉంది. సో ఇది కాయిల్ ఒరిజినల్ అనే కంపెనీ అనమాట ఇది, ఓకేనా. బట్ ఇది కూడా వారంటీ కార్డ్ పక్కన పెట్టేసిన తర్వాత, సో దిస్ ఈజ్ ద బ్యాటరీస్. ఇవి బ్యాటరీస్, ఇది చూడండి, 2 బ్యాటరీస్ ఉంటాయి, 2 బ్యాటరీస్ వస్తాయి. ఇవి బ్యాటరీస్, ఇంకొక బ్యాటరీ వచ్చి ఇది, 2 బ్యాటరీస్ చూడండి. ఇప్పుడు ఈ బ్యాటరీస్ ఎలా ఫిట్ చేయాలో, అంటే ఎలా ఈ బ్యాటరీ, దీంట్లో ఉన్న బ్యాటరీని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను మీకు, ఓకేనా. అండ్ ఈ సైడ్లో చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని, ఇక్కడ రౌండ్ గ్యాప్ ఉంటుంది, బట్ ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ని కొంచెం ఇలా మెల్లిగా ఓపెన్ చేస్తూ ఉండాలి అండ్ రౌండ్గా. ఒకేసారి తిప్పితే ఏమవుతుందంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలా స్లోగా తీస్తే ఇలా వస్తుంది. చూడండి, దీంట్లో వన్ ఆఫ్ ద ఇది వచ్చేసి స్పీకర్, బట్ దిస్ ఇస్ ద బ్యాటరీ. సో ఇప్పుడు మనకు బ్యాటరీ పోయింది, ఈ బ్యాటరీ పోయింది. సో ఈ బ్యాటరీ మనం రిమూవ్ చేసి ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను మీకు. దీని మీద కవర్ ఉంది మొత్తం, ఈ కవర్ని రిమూవ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వైర్స్ కొంచెం డెలికేట్గా ఉన్నాయి, బట్ ఇది రావట్లే రిమూవ్ చేస్తుంటే. నేను సిజర్ తీసుకొని రిమూవ్ చేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను ఇక్కడికి బ్యాటరీ. సో ఇది బ్యాటరీ చూడండి, ఈ బ్యాటరీని రిమూవ్ చేసేసిన. సో దీని ప్లస్లో ఇక్కడ మనం న్యూ బ్యాటరీ ఫిక్స్ చేద్దాం ఇలా. సో దీనికి ఇక్కడ రెడ్ వైర్ ఒకటి ఉంది, బ్లాక్ వైర్ ఒకటి ఉంది కదా. సో హ్యాస్ ద సేమ్ టైం ఇక్కడ కూడా దీనికి ఒక రెడ్ వైర్ ఉంది అండ్ బ్లాక్ వైర్ ఉంది. సేమ్ దీనికి జాయిన్ చేసేస్తే అయిపోతుంది. ఈ వైర్ దీనికి జాయిన్ చేసేస్తే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేసుకోవాలి వైర్స్ రెండు. బట్ దీని వైర్ కూడా ఓపెన్ చేశాను చూడండి ఇలా. ఇప్పుడు ఈ రెడ్ వైర్కి రెడ్ వైర్ అండ్ బ్లాక్ వైర్కి బ్లాక్ వైర్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒకసారి జాయిన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 వైర్లు జాయిన్ చేసినాను. అండ్ బ్లాక్ దానికి బ్లాక్ జాయిన్ చేసినాను, అండ్ రెడ్ దానికి రెడ్ జాయిన్ చేసినాను. ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం కేసులో. చూడండి లైట్ ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి. ఓకేనా, ఇది ఫుల్ అయిపోయింది కాబట్టి మనకు చూపిస్తలేదు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, బట్ ఈ బాట్ ఫుల్ అయిపోయింది కాబట్టి నాకు బ్లింకింగ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది అండ్ ఇక్కడ రెడ్ లైట్ వచ్చింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లోజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన బడ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫోన్కి కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను మీకు. బ్లూటూత్ ఆన్ చేసిన, ఆల్రెడీ నా బడ్ కనెక్ట్ అయిపోయింది. బట్ నేను దీనికి ఆల్రెడీ స్పేర్ చేసి ఆల్రెడీ కనెక్ట్ చేసిన కాబట్టి ముందే ఆల్రెడీ మీకు చూపిస్తుంది. ఇక్కడ ఏంటి ఎక్స్పర్ట్ ఇన్ఫినిటీ TWS అని 80% ఛార్జింగ్ కూడా చూపిస్తుంది. ఓకే, ఇలా ఈజీగా మీ ఇంట్లోనే మీరే మీ సొంతంగా బ్యాటరీలు చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది. ఇప్పుడు లైట్ ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ లైట్ రాలేదు కదా, ఇప్పుడు లైట్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, బట్ ఇది బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపించిన. ఇక్కడ లైట్ ఇందాక బ్లింక్ అవ్వలేదు, సో ఇప్పుడు రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది ఇక్కడ కూడా. సో ఛార్జింగ్ అవుతుంది ఇయర్బడ్స్కి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.